తోటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా కార్యక్రమము ఆశాంతం అయిపోయే వరకు ఉండి మాకు సహకరించవలసిందిగా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎజెండా ప్రకారమే కార్యక్రమం ఉంటుంది. దయచేసి మా మీద ఎవరు కూడా ఒత్తిడి చేయొద్దు. అందరం కూడా పోయేటువంటి వాళ్ళమే. కాబట్టి ఒక 34 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని తను నిర్వహిస్తున్నటువంటి మేడం గారి కార్యక్రమాన్ని కూడా అందరూ దయచేసి కుటుంబ సభ్యులు, మిత్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. మీకు ఇబ్బంది పెట్టాం, మంచి భోజనం కూడా పెడతాం, మంచి చల్లటి వాటర్ కూడా ఉంటుంది. అందరూ కూడా మీరు సహకరించి మాకు కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ, అతిథులు కూడా మాకు కొద్దిమంది అనివార్యంగా కొన్ని కార్యక్రమాలలో డిఓ గారు జూమ్ మీటింగ్లో ఉంది. ఏమాత్రం వీలైనా సార్ వస్తా అన్నారు, ఏడీ గారు కూడా వస్తా అన్నారు. కాబట్టి మిగతా అతిథులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సంఘ బాధ్యులు కూడా వచ్చి ఉన్నారు, వారి యొక్క సందేశాన్ని కూడా వినాలి. కాబట్టి మాకు సహకరించవలసిన మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డ్స్ కంటే కూడా తను పనిచేసినటువంటి కాలంలో విద్యార్థుల, ఆ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు పొందినటువంటి వాళ్ళే నిజమైన ఉపాధ్యాయులుగా నేను భావిస్తాను. అట్లా 34 సంవత్సరాలుగా తన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతో మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తన పూర్తి సహకారాన్ని అందించి విద్యారంగానికి సేవలు చేసి ఏప్రిల్ 30 నాడు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయురాలు వై విమలా మేడం, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గారి ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పిఆర్టీయూ అధ్యక్షులు అన్న కృష్ణగౌడ్ గారికి, పిఆర్టీయూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి గారికి, మిత్రుడు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మండల శాఖలో ఉన్నటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో కవి రచయిత వాకిటి రామరెడ్డి గారికి, అదేవిధంగా వెంకరెడ్డి సార్ గారి యొక్క బంధుమిత్రులు, వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరూ కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా కార్యక్రమాన్ని ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచించుకున్నప్పుడు మేడం ఒక పన్ను నిర్ణయం, వాళ్ళ కుటుంబ సభ్యులు వెంకరెడ్డి సారు ఒక పన్ను నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి పాఠశాల నుండే, ఎక్కడ పనిచేస్తామో ఉద్యోగ విరమణ అంటే పాఠశాల నుండే ఎంత పెద్ద ఎత్తున కాదు కానీ ఎంత ఆత్మీయంగా నిర్వహించుకుంటామో పాఠశాలలో జరగాలని తన నిర్ణయం చెప్పినప్పుడు మా ఉపాధ్యాయ బృందంతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చేస్తాం సార్ అని ఒక నిర్ణయం మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఉపాధ్యాయులుగా ఈరోజు సమాజంలో ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటాం. అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పది, బాధ్యతాయుతమైనటువంటిది అనే విషయాలు కూడా వాస్తవం కూడా మనం మొక్కుబడిగా ఏదో వేదికల మీద మాట్లాడడం కాదు. ఏ వృత్తి ఎంతో కొంత అవినీతిమయమైన విలువను కోల్పోయినా సమాజానికి పెద్దగా తాత్కాలికంగా నష్టం ఉంటుంది, కొంత పరిమితి మేరకే నష్టం ఉంటుంది. కానీ ఉపాధ్యాయులు ఒక డెడికేషన్ లేకపోతే, ఒక అంకిత భావం లేకపోతే, ఒక విలువలతో లేకపోతే సమాజం మొత్తము విధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కరోనా కాలంలో ఒక 2-3 సంవత్సరాలు ఇప్పుడు చెప్తా ఉంటారు ఉపాధ్యాయులు మాట్లాడుకున్నప్పుడు, 10th రిజల్ట్స్ లేదా క్రమశిక్షణ లోపించినప్పుడు, విద్యార్థులలో పెడదోరులు వస్తున్నప్పుడు కరోనా బ్యాచ్ సార్ అంటాం. అంటే కరోనా కాలం మనం అనేక గుణపాఠాలు నేర్పింది. ప్రత్యక్షంగా ఉపాధ్యాయులు ప్రత్యక్ష బోధన లేకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఎదుర్కొన్నామో ఆన్లైన్ ద్వారా ఇంకేదో ద్వారా మనం చెప్పినప్పటికీ తాత్కాలికమైనటువంటి ఉపశమనం అయింది. కానీ రిజల్ట్స్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ రిజల్ట్సే ప్రధానం కాదు. ముఖాముఖిగా విద్యార్థులతో మిళితమై విద్యార్థులతో కలిసి ముఖాముఖిగా బోధన చేసినప్పుడే విద్యార్థుల్లో ఎంతో కొంత నైతిక విలువలు పెరుగుతాయనేది కరోనా కాలం మన ప్రత్యక్షంగా మన ముందే నిరూపితమైంది. అంటే అట్లా ఉపాధ్యాయుడు ఏదో పుస్తకంలో ఉన్నది 2 లైన్లు చెప్పి బట్టి పట్టించి మార్కులు తెప్పించడమే ప్రధానం కాదు. ప్రత్యక్షంగా క్లాస్ రూమ్లో విద్యార్థులతో మమేకమైనప్పుడు, విద్యార్థులతో మిళితమై పనిచేస్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఎగ్జాంపుల్స్, పరిసరాల్లో జరుగుతున్నటువంటి విషయాలు, తన వ్యక్తిగత అనుభవాలను, తన బోధనా కాలంలో ఎదుర్కొన్నటువంటి అనుభవాలను విద్యార్థులకు సందర్భోచితంగా
ఏదో పాఠం చెప్పినట్టు ఒకేసారి మాట్లాడమంటే మాట్లాడకపోవచ్చు, కానీ ఆయా సందర్భాల్లో సందర్భోచితంగా ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల ఎంతో కొంత విద్యార్థుల మీద ప్రభావం చూపి వాళ్ళ ఒక నైతిక విలువలు ఒక మనిషిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యామ్నాయం లేదు అని కరోనా కాలంలో నిరూపించిన విషయం మనం గమనించాలి. ఈరోజు ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో నిజానికి టెక్నాలజీ మన అవసరాలకు, మనం భవిష్యత్ అవసరాలకు మనం వృద్ధి చెందడానికి ఉపయోగించుకున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి చెడును ఉపయోగించుకుంటే నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా కరోనా కాలంలో అందరూ ఆన్లైన్ క్లాసులు వినాలి, ఆన్లైన్ ఉండాలి, సెల్ ఫోన్ లేకుంటే సెల్ ఫోన్ కొనుక్కోవాలని చెప్పినటువంటి మనం ఈరోజు సెల్ ఫోన్ వాడొద్దని మనమే చెప్తా ఉన్నాం. అంటే రెండు రకాల ధోరణుల వల్ల ఈరోజు విద్యార్థుల్లో నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. టెక్నాలజీ అవసరాల మేరకే వినియోగించుకోవాలి. అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఉపాధ్యాయులు ఇంకా సమాజంలో అభివృద్ధి చెందినటువంటి దేశంలో కానీ ఎక్కడైనా కానీ ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ప్రత్యక్ష బోధన ఉండాలి. ఉపాధ్యాయ అధ్యాపకులతో ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఎవరైతే ఉపాధ్యాయులు ఈరోజు ఎవరైతే కొంచెం వృత్తికి అంకితం అవుతారో, తన సమయాన్ని సర్వీస్ కాలంలో ఎవరైతే విద్యార్థులకు ఎంతో కొంత నేర్పాలే, నా ఉద్యోగ జీవితంలో నా సర్వీస్ కాలంలో విద్యార్థులను ఒక మంచి పౌరులుగా, మంచి ఉద్యోగులుగా కంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశము ఉపాధ్యాయులకు ఉంటుంది. అట్లా ఎవరైతే భావిస్తారో, నేను ఫస్ట్ ఇంతకుముందు కొటేషన్ చెప్పినట్టు, అట్లా ఆ విద్యార్థుల యొక్క మధ్యలో ఉపాధ్యాయులు చిరస్థాయిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ప్రభుత్వ అవార్డ్స్ తప్పు అనను, కానీ దానికంటే కూడా ఒక తృప్తి, ఆత్మసంతృప్తి ఎప్పుడు ఉంటుందంటే ఉపాధ్యాయునికి తను బోధించినటువంటి విద్యార్థులు కలిసి నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇట్లా ఉన్నాను అని చెప్పినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఆనందము ఎప్పుడు ఉండదు. ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఎవరైతే కమిట్మెంట్తో పనిచేస్తారో అట్లా వారికి మాత్రమే సాధ్యమవుతుంది. మొన్న నేను ఒక దగ్గర ఇంటర్వ్యూలో చెప్పినట్టు, పూర్వకాలంలో ఇష్టంతో ఇష్టపడి డెడికేషన్గా ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండే. ఆ సంఖ్య క్రమంగా తగ్గుతుందో లేదని కాదు, కానీ క్రమంగా తగ్గుతుండడం వల్ల ఈరోజు విలువలు నశించుకోవడానికి, విలువలు కోల్పోవడానికి అనేక కారణాలలో మనం కూడా ఉపాధ్యాయులు కూడా ఒక కారణం అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సర్వీస్లో నిమగ్నమై కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సూచన చేసేటువంటి స్థాయి కాదు, కానీ నాకున్నటువంటి అవగాహన మేరకు ఖచ్చితంగా మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మన ఉపాధితో పాటు మన కుటుంబము గడవడానికి ఎంత అవసరమో దానికంటే ఎక్కువగా మన సర్వీస్ కాలంలో మనకు ఒక మంచి పౌరులను సమాజంలో భవిష్యత్ తరాలను తయారు చేసేటువంటి గొప్ప అవకాశం వచ్చింది. మన శక్తి మేరకు, మన అవకాశం మేరకు ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా కమిట్మెంట్తో పనిచేయాలని నేను మరీ విజ్ఞప్తి చేస్తూ, పోటీ పడి ఈరోజు పనిచేసేటువంటి వాళ్ళు ప్రధానోపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. దయచేసి ఒక విద్యార్థి యొక్క జీవితము మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రభావితం చేసే విధంగా వాళ్ళు జీవించాలని, జీవితంలో, ఉద్యోగంలో, ముఖ్యంగా బోధనలో ఎవరైతే జీవిస్తారో అక్కడ ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది, రిజల్ట్ వస్తుంది. అట్లా పనిచేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా విమలా మేడం గారు నేను సర్వీస్లోకి వచ్చే కంటే ముందే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా తను పనిచేస్తూ ఉంది. మొదటి నుండి తెలుసు నాకు. వెంకరెడ్డి సారు కూడా మంచి పరిచయం. మేడం తను ఎక్కడ పనిచేసినా మొత్తం ఇంతకుముందు ముఖ్యమని అంటున్నాడు, మొత్తం మేడము ఒలగొండ మండలంలోనే పనిచేసి ఉంటుందని. అవును, ఒలగొండ మండలంలోనే పనిచేసింది. వివిధ పాఠశాలలో ఎక్కడ పనిచేసిన ఉపాధ్యాయులతో ఆత్మీయంగా ఉంటూ విద్యార్థులను పెంచుతూ, ఐక్యను పెంచుతూ తన శక్తి మేరకు ఎవరు 100% చేసినది మనం సర్టిఫై చేయలేము, కానీ మనం సర్టిఫై చేసేది విద్యార్థులే, అక్కడ ఉన్నటువంటి ప్రజలే, తల్లిదండ్రులే. అట్లా మేడము ఒక కమిట్మెంట్తో సిస్టమేటిక్గా పనిచేసేటువంటి వ్యక్తి. ఈ మండలంలో అనేక పాఠశాలలో అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్గా పైమనపురము పోయి మొన్న ఈ విద్యా సంవత్సరంలోనే బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. నిజానికి
వచ్చే ముందు నేను మిత్రులతో అన్నాను, సర్వీస్ తక్కువనే ఉంది కదా మేడము, అందులో పనిచేసింది అక్కడనే ఉండి రిటైర్డ్ అయితే బాగుంటుంది కదా అని నేను అనుకున్నా. దగ్గర ఆత్మీయ మిత్రులతో మరి మాట్లాడుకుంటాం, తప్పు లేదు. కానీ మేడము ఇష్టంతో ఖచ్చితంగా వల్గొండ హై స్కూల్కు రావాలి అని ఆలోచనతో వచ్చినందుకు నేను నిజానికి మేడంతో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇక్కడ ఈ కాలంలో నేను యాజ్ హెడ్ మాస్టర్గా నేను అబ్జర్వ్ చేసిన కాడికి మేడం తనకు అప్పగించినటువంటి పని చాలా సిన్సియర్గా, కొన్ని చెప్పకపోయినా తను ఏది విద్యార్థులకు అవసరమో ఏది తను చేయాలనుకుంటుందో మేడం ఖచ్చితంగా చేసి విద్యార్థుల్లో లీనమవుతూ ఆ విధంగా పనిచేసేది. ఇటు విద్యార్థుల కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, దానికి పూర్తి సహకారము. విద్యార్థులలో ప్రతిరోజు మేము ప్రేయర్లో ఒక జీకే క్వశ్చన్ చదివిస్తాము, అది బోర్డు మీద తనే మొదట నేను చెప్పకపోయినా జనరల్ క్యాజువల్గా ప్రేయర్లో అన్నప్పుడు మేడం చొరవ తీసుకొని ప్రతిరోజు రాయిస్తూ విద్యార్థుల్లో ఆ విధమైనటువంటి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు మేడము ఇక్కడ చేసింది. దానికి తన సర్వీస్ కాలం అంతా కూడా ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి వ్యక్తి. నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా చెడు అభిప్రాయాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. తను శక్తి మేరకు పనిచేసుకుంటూ వచ్చింది. తన కుటుంబం వెంకరెడ్డి సార్ కూడా తన మొదటి నుండి ఇక్కడ కలిసి మేము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మొదలు పనిచేసినాం. తర్వాత తను ఉజ్వల ఇలా పనిచేసినటువంటి సమయం నుండి తను ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ, తర్వాత వెన్నెల కళాశాలలో వెన్నెల బీఈడి అండ్ ఎంపీఏ అక్కడ 2-3 కాలేజీలు ఉన్నాయి. నిరంజన్ రెడ్డి అంటే ఎవరో తెలియదు, వెంకరెడ్డి సార్ కాలేజీ అంటారు. అట్లా ఇప్పుడు మా డిఓ గారితో ఆడిస్తూ పోయినప్పుడు వెంకరెడ్డి సార్ ఆ సార్తో మాకు బాగా ఉపయోగం. అట్లా అంత కమిట్మెంట్ అయి ఒక మేనేజ్మెంట్ దట్ ప్రొఫెషనల్ కోర్సు సంబంధించినటువంటి కళాశాలను ఒక వ్యక్తికి అప్పచెప్పడం అంటే ఎంత నమ్మకం ఉంటే చేస్తారో సారు. వాళ్ళ బాగా ట్రైనింగ్ జరుగుతారు నా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి. నిరంతరము మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. తను చాలా కమిట్మెంట్తో టైం ఫంక్షన్తో ఆ ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్ళేటువంటి క్రమంలో సార్ కూడా అంత కమిట్మెంట్తో ఏ మేరకు ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ తన కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమము. ఇద్దరు కుమారులు కూడా మంచి స్థాయిలో స్థిరపడి ఉన్నారు, మంచి ఎడ్యుకేషన్ తీసుకొని వాళ్ళు కూడా స్థిరపడి ఉన్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు కూడా మేడం వాళ్ళ చెల్లె శోభా మేడం కావచ్చు, రామ్ సార్ వాళ్ళు కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు. మంచి ఎడ్యుకేటెడ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ. అట్లా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ఒల్గొండ మండలంలో ప్రారంభించి ఒల్గొండ మండలంలోనే దట్టు మా పాఠశాల నుండి, మన హెడ్ క్వార్టర్ పాఠశాల నుండి ఉద్యోగ విరమణ పొందుతున్నందుకు పాఠశాల తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తను ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడానికి కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమం విజయవంతం కావడానికి ఇలా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కమిటీ చేసుకొని ఎవరికి వాళ్ళుగా పనిచేస్తూ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి అతిథులందరూ కూడా చివరికంటూ మేడము ఉద్యోగ జీవితంలో చివరి ప్రస్థానం ఇది. మీకు ఉన్నటువంటి అనుభవాలను మీ యొక్క 2-3 మాటలలో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. విద్యార్థిని పిల్లలు కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా ఆస్వాదించండి. కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ విమల మేడం గారికి, వెంకటేష్ సార్ యొక్క దంపతులకు మరొకసారి మనస్ఫూర్తిగా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. BDF మండల ప్రెసిడెంట్ మండల విశ్వపన్న గారికి రాజీవ్ అలంకరణ. బి అమృతం సార్ GHM రెడ్డిరేపాక గారికి బాధ్యత అలంకరించడం జరిగింది. ఇంకా ఎవరైనా వచ్చి ఉంటే దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వచ్చినారా? ఓకే, వెరీ గుడ్ అన్నగారిని. ఎందుకంటే నాకు తెలుసు 100,000 మీటింగ్ అటెండ్ చేస్తున్నాం, కానీ ఒలిగొండ లాంటి ఒక పెద్ద స్కూలు, దట్టు భాస్కర్ అన్న స్కూలు ఎంత సిస్టమేటిక్ ఉండాలో, ఎంత భయభక్తులతో సమావేశం జరుగుతుందో నాకు తెలుసు. మళ్ళీ అందులో స్వామిరాజు వక్త. తప్పనిసరిగా ఈ సమావేశం సిస్టమేటిక్గా జరుగుతుంది. అందులో మా విమల మేడం, మేము బాగా అభిమానించే పంతులమ్మలలో మా పంతులమ్మ ఒకరు. సమావేశానికి సభాధ్యక్షులు, మేము ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలలో
ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది 2 సార్లు. రకరకాల ఫీడ్బ్యాక్ వచ్చింది బల్ల. కానీ మాకు ఒక మంచి మెసేజ్ మా భాస్కర్ అన్న ద్వారా రావడం మేము అనుకున్నాం. ఇక మాకేం డోకా లేదని అనుకున్నాం. మళ్ళీ బయటికి వెళ్ళినాక మళ్ళీ డౌట్ వచ్చింది. భాస్కర్ అన్న ఒక్కడే కాదుగా ఓటు, ఇంట్లో 20 మంది ఉండరు అని మా స్వామిరాజుని చాలా మంది టచ్ చేసిన. చివరికి పోతూ పోతూ మేము అభిమానించే మా విమలా మేడం అడిగిన, మేడం రకరకాల ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏంది ఒపీనియన్ చెప్పండి అన్న. లేదు సార్ మెజారిటీ అయిపోయి మనదే పో అన్నది. అప్పుడు వెళ్ళినా అప్పుడే బయటకు వచ్చి మా అధ్యక్ష కార్యదర్శులు అమరేందర్ రెడ్డి మధుకు చెప్పిన, ఏం ప్రాబ్లం లేదు, మనం ముందుకు వెళ్దాం, ఖచ్చితంగా మన పిఆర్టీ ఎమ్మెల్సీ గెలిపించుకుంటాడని చెప్పడం. దానికి ఈ మునుగోడు మునుగోడే వస్తుంది. ఈ ఒలిగొండ పాఠశాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందుకోసమే రావాలి సమావేశానికి. 5 ఉన్నాయి ఈరోజు. చౌటుప్పల్లో 1 ఉంది, నరసింహరావు గారు హెడ్ మాస్టర్ ఫంక్షన్స్ ఉన్నాయి, నల్గొండలో 2 ఉన్నాయి. అయినా సరే ఒక్క మాటన మాట్లాడి, నేను సార్ ఏమంటుండు, మీ నల్గొండ జిల్లా అంటుండు. మా నల్గొండ జిల్లా కాదు, మా యాదాద్రి. నేను ఉమ్మడి జిల్లాలో సుమారు ఒక 7 ఏళ్ళు పిఆర్టీ అధ్యక్షుడిగా పనిచేసి మంచి మంచి ఫీడ్బ్యాక్ ఉన్న టీచర్లు, బాగా అభిమానించే టీచర్లు అందరూ వచ్చి హైదరాబాద్ దగ్గర ఉందని వచ్చి ఇక్కడ వాలీలు. మా కస్తూరి మేడం చూస్తుంది, అందరు వాలీలు ఎక్కడ కూడా మా సురేంద్ర మోహన్తో సహా. అయినా సరే అప్పుడప్పుడు ఈ వంకతోడన్నా కలుసుకోవాలన్న ఆలోచనతోటి రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక నా చిన్ననాటి స్నేహితుడు ఉరుమట్ల మా చిన్ననాటి మా మహేందర్, ఇక్కడ ఉన్నవేంది మహేందర్ అన్న, అయ్యో నా బిడ్డనే విమలా మేడంకి ఇచ్చినాడు. అరే గుత్త సుఖేందర్ రెడ్డి సొంత తమ్ముడు, వీళ్ళు విజయేంద్ర అరే సుఖేందర్ సాబ్ ఆడ ఉన్నది కదా అనుకున్నా. ఇంటికి వచ్చినాక మరో రిలేషన్షిప్ కలిసింది. ఏదున్నా మా విమలా మేడం గారు ఒక మంచి భవిష్యత్తు, అంటే ఉద్యోగ జీవితం వచ్చిన తర్వాత అయిపోయింది, ఇక 3వ జీవితం. ఉద్యోగం రాకముందు ఒక జీవితం, ఉద్యోగం వచ్చినాక ఒక జీవితం, ఉద్యోగం తర్వాత ఒక జీవితం. ఆ ఉద్యోగం తర్వాత వచ్చే జీవితమే ఇక మన అందరికీ తెలుసు. అది ఆ మనవరాలను చూస్తే అర్థమవుతుంది. ఆమె డ్యూటీ ఖచ్చితంగా చేస్తానని కూడా ఈ సందర్భం కోరుతూ అన్న భాస్కర్ గారికి, ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులు మా యాదాద్రి జిల్లా అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధు, ముఖ్యంగా ఈ మండల శాఖ నా ప్రియమిత్రుడు మా విజయానంద్, మా సోమ్ల, వేదిక పైన జిహెచ్ఎంలు అందరూ కూడా సుపరిచితులే మేడం, నాకు ఎలాంటి అనుమానం లేదు. మీ అందరూ కూడా ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న కనీసం డ్యూటీ క్యాన్సిల్ చేసిన నా ఫీలింగ్ అని నాకు ఉంది. అందులో ఎలాంటి అమ్మ లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే అట్లా, అక్కడ భిక్షం గోడ్ అంటే తెలుసు, కానీ చివరికి మిగిలింది అన్న. సారీ అన్న డిస్టర్బెన్స్. ఏ శ్రీనివాస్, ఆలగొండ శ్రీనివాస్, జిహెచ్ఎం ఎంబీపీఎస్ వలిగొండ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే మేముందా స్వామిరాజ్ అంటే ఖచ్చితంగా అయితే రా. సో ఈ వేదిక ముందున్న విమలా మేడం గారి బంధుమిత్రులు, ముఖ్యంగా ఈ ఒలిగొండ మండలం బాధ్యులు, ఇతరత్ర జిహెచ్ఎంలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సమయం లేదు కానీ ఇంకా 30 మంది వేదిక మీద ఉండరు. కేవలం మేడంకు మరి అభినందనలు తెలియజేసి, మేము చిన్నగా 2-3 మాటలు మాట్లాడుతున్నాయి, వెనకొచ్చే వాళ్ళు కూడా 2-3 మాటలే మాట్లాడతాం. ఎందుకంటే ఈ మధ్య సమావేశాలు ఏమైందంటే స్టేజ్ని చూస్తారు. ఫస్ట్ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారని ఫోన్ వస్తుంది, 30 మంది ఉన్నారు. 30 అంటే 32 వేసుకున్నా 60 గంట సేపు సభ స్టార్ట్ అయ్యే వరకల్లా 11. ఇక వచ్చేవాళ్ళు అంటే ఎట్టి తిరిగి భయపడుతున్నారు. కానీ ఏ భయం అవసరం లేదు సార్, ఇది భాస్కర్ సార్ బడి, తప్పకుండా సమయంలోనే ముగిస్తాను. అందుకోసమే నేను కూడా 2 మాటలే మళ్ళీ ఒకసారి తప్పకుండా రిటైర్ అయిన తర్వాత మా విమలా మేడం దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు తెలుసా. ఏం చేసినా 34 ఏళ్ల సుదీర్ఘ ఈ ఉపాధ్యాయ జీవితంలో ఎన్నో మధురానుభూతులు, ఎన్నో అనుభూతులు కూడా కలిగినాయి. ముఖ్యంగా ఈ మేడంకు ఒక గొప్ప ఏంటంటే 34 ఏళ్ల సర్వీస్ కూడా ఒలిగొండ మండలంలోనే జరగడం. ఇది చాలా అరుదు, ఎవరికి జరగదు అట్లా. ఈ ఒలిగొండ మండలంకు మరి మేడంకున్న బంధం ఏంటో నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా చూసిన. నేను నల్గొండ మండల పిఆర్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ బిక్కి సత్యనారాయణ ఉండే, ఒక డెవిల్ పర్సన్, మన ఇలా రాలే వస్తాడనుకున్నా. ఇక్కడ ఆయన గెలిపించుకోవాలని వచ్చేది. వచ్చినప్పుడు మా విమలా మేడమే ముందుండేది. తప్పకుండా మేము ఏం చేస్తే ఇక్కడ మహిళా లోకం నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒలిగొండలో ఒక 20-30 మంది ఎప్పుడు మహిళలు కార్యకర్తలుగా ఉండేది పిఆర్టీ సైన్యంలో. అందులో మా విమలా మేడం ఉండేది. నేను కూడా జిల్లాకు పోవాలనుకున్నప్పుడు విమలా మేడం సపోర్ట్ ఫుల్ ఉండేది. లేదు సార్ మీరు అవుతారు, ఖచ్చితంగా అవుతారని నా వెన్నంటుండి నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేసి నేను జిల్లా పిఆర్టీ బాధ్యతను చేపట్టడానికి ప్రధానమైన కార్యక్రమాలు మా విమలా మేడం.
కాబట్టి ఆ మేడంకు ఈ సభ సాక్షిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ భవిష్యత్ కాలం మంచిగా ఉండాలని, మీ యొక్క రిటైర్మెంట్ తర్వాత మా జిల్లా అధ్యక్ష కార్యదర్శి అమరేందర్ రెడ్డి మధు తప్పనిసరిగా మీ సర్వీస్ మ్యాటర్లు కానీ, నాకు తెలుసు రిటైర్డ్ అవుతుందంటే చుట్టాలు ఎటు ఎదురు చూస్తారో, మళ్ళీ పిల్లలు ఎట్టు ఎదురు చూస్తారో, మనవరాలు ఎట్టు తెలుసు. రిటైర్డ్ అయితే 60-70 లక్షలు వస్తుండొచ్చు, ఎమ్మటే నెల రోజులనే క్లెయిమ్ చేసుకొని వాళ్ళ బాకీలు ఏమన్నా. అదృష్టం ఏంటంటే విమలా మేడం మాత్రం అన్నిట్లో సెటిల్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తుందని అనుకోను. అయినా సరే ఎన్నో బాకీలు ఉంటుండొచ్చు. మా మహేందర్ తెలుసు, మరి అన్ని క్లియర్ అయినా మహేందర్ కట్టానికి అన్నీ అయినాయి. అయినా సరే ఏదో కింద ఉంటుంది. ఆ బిల్లులు ఇలా ప్రభుత్వం సంవత్సరం 2 సంవత్సరాలు చివరికి మన పరిస్థితి ఎట్టయిందంటే రిటైర్డ్ అయ్యే ముందే కోర్టు ఫైల్ చేసుకొని పోతున్నట. ఎందుకంటే కోర్టు ఫైల్ అంటే రిటైర్డ్ అయినాక పైసలు ఇస్తలేరు కదా, కోర్టులో వేస్తే ఎమ్మటే వస్తుందట అని. కానీ ఈ సందర్భంగా మర్చిపోండి, శ్రీపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే ఒక మాట ఇచ్చిండు, తప్పనిసరిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రిటైర్డ్ అయిన 1 month లోపే ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. పిఆర్టీ సంఘం కూడా కంకణం కట్టుకుంది. కాబట్టి మీ బెనిఫిట్స్ అన్ని మీకు అవసరం లేదు, అయినా సరే మా బాధ్యతగా గుర్తించి మేమందరం కూడా కష్టపడతాం. ఇంకా ఏమైనా సరే ఉద్యోగ రీత్యా కాకుండా ఇతరత్ర ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మా పిఆర్టీ సంఘం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతూ భాస్కర్ అన్నకు ఈ అవకాశం ఇచ్చి, ఎందుకంటే మీ సిస్టమేటిక్గా మొదలై భయపెట్టిండు. మాదొక ఎజెండా ఉంటుంది, అల్లాటప్ప కాదు. ఆ ఎజెండాలో ఎవరు అతిక్రమించినా బాగుండదు అన్నాడు. అయినా సరే అతిక్రమించినని భావిస్తున్నా, మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతూ అవకాశం వచ్చే మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. మీ వాల్యుబుల్ మెసేజ్, మీ యొక్క రిలేషన్, మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఇంకా ఉపాధ్యాయ లోకానికి మన ఎమ్మెల్సీ ద్వారా ఇంకా ఉపాధ్యాయులకి మంచి ఫలితాలు మనం కోరుకున్న విధంగా జరగాలని, దాంట్లో మీ కృషి ఉండాలని మనస్ఫూర్తిగా. దాదాపు 34 సంవత్సరాల సుదీర్ఘమైన ఉపాధ్యాయ వృత్తిలో మరి ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా మరి వారి యొక్క జీవితంలో సెటిల్ అయ్యే విధంగా ప్రయత్నం చేసి ఈ నెల 30వ తేదీ మన నుండి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి వై విమలా మేడం, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గారి యొక్క ఆత్మీయ సన్మానోత్సవ కార్యక్రమ సభాధ్యక్షులు. ఈ ప్రాంతంలో సంఘాలు వేరైనా అందరికీ ఆత్మీయంగా ఉండే మా మిత్రుడు సోదరుడు అన్న భాస్కర్ సార్ గారు సభాధ్యక్షత నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల వారు. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా పిఆర్టీయు సంఘానికి ఎనలేనటువంటి సేవలు అందించి నాలాంటి ఎంతో మంది నాయకులను తయారు చేసినటువంటి మా అన్న గౌరవనీయులు పెద్దలు సుంకర్ భిక్షం గౌడ్ గారు, మా జిల్లా అధ్యక్షులు సోదరుడు కుంట్ల అమరేందర్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, అలాగే వలిగొండ మండల పిఆర్టీయు అధ్యక్షులు బసల విజయానంద్ గారు, ప్రధాన కార్యదర్శి సోమ్లా నాయక్ గారు, అలాగే మహిళా కార్యదర్శి అరుంధతి మేడం గారు, ఫయాజ్ గారు, చంద్రశేఖర్ గారు, మల్లేశం గారు, భోగిర్ మండల అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు, వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు, మేడం వాళ్ళ బంధువులు, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, గ్రామ పెద్దలు అందరికీ కూడా, అలాగే ఈ రోజు మన నుండి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి విమలా మేడం కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా పిఆర్టీయు జిల్లా శాఖ తరఫున వారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు సన్మాన పత్రంలో మేడం గారి యొక్క సర్వీస్ అంతా కూడా వలిగొండ మండలంలోనే జరిగింది. మరి వలిగొండ మండలం కూడా వాళ్ళ స్వస్థలం ఈ మండలంలో ఉన్నట్టుంది. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో వారి సర్వీసు ఇక్కడే ఉపయోగపడ్డది. కాబట్టి మరి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మేడం గారికి ఉంది. ఈ 34 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీస్ లో పిఆర్టీయు సంఘానికి వారు అందించినటువంటి సేవలు మనం కొనియాడదగినవని తెలియజేసుకుంటూ, మరి ఉపాధ్యాయ సంవత్సరం జిల్లా స్థాయిలో వస్తే మరి కుటుంబ సర్వేకు సంబంధించినటువంటి ఆ సిసిఎల్స్ కూడా ఒక వారం 10 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ కూడా జిల్లా అధికారి ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా ఎలక్షన్ డ్యూటీకి సంబంధించినటువంటి డ్యూటీ సర్టిఫికెట్స్ రాకున్నా కూడా వాళ్ళు కూడా మరి మండల అధ్యక్ష కార్యదర్శుల ద్వారా తెలియజేస్తే వారికి కూడా అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం మరి ఇంత మంచి కార్యక్రమంలో మరి భాస్కర్ అన్న ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పిండు,
ఒక సిస్టమేటిక్ మారు పేరు భాస్కర్ అన్న. ఇప్పుడు కాదు, నేను సర్వీస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా భాస్కర్ సార్ను చూస్తూ ఉన్నాం. మరి మనం అందరం కూడా యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ డిఓ సత్యనారాయణ సార్ గారి యొక్క ఆదేశానుసారం బడిబాట కార్యక్రమం ప్రభుత్వం తీసుకొని రాకపోయినప్పటికీ కూడా యాదాద్రి జిల్లాలో మనం మొదటగానే మేలుకొని యాదాద్రి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉపాధ్యాయులు కష్టపడుతూ మరి ఎన్రోల్మెంట్ చేపిస్తూ ఉన్నారు. మంచి చక్కటి స్పందన వస్తుంది. మనం వాట్సాప్ గ్రూప్లలో చూస్తున్నాం. ఈ విధంగా ఈ టెంపోను అట్లే మెయింటైన్ చేసి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో ప్రభుత్వ విద్యలో మనం పిఆర్టీ సంఘం అనుకోండి, అన్ని సంఘాల నాయకులు కోరేది కూడా ఒకటే, ప్రభుత్వ పాఠశాలను కాపాడాలి, మనం కాపాడుకోవాలి, తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి అనేటువంటి దృక్పథంతో మనం అందరం కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటూ, మరి ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్సీ మీ అందరి అభిమానంతో ఇటీవల కాలంలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి తరఫున కూడా మేడం గారికి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంత చక్కటి ప్రోగ్రాంలో నన్ను పాల్గొనే విధంగా ప్రోత్సహించిన సభాధ్యక్షులకు, అలాగే వలిగొండ హై స్కూల్ ఉపాధ్యాయులకు అందరికీ కూడా మరొక్కసారి పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పిఆర్టీ. ఓకే, థ్యాంక్ యూ మధు. మీ వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చి ఇక్కడ ఇంత దూరం వచ్చి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా దుబ్బా కిషన్ గారు, మేడం దుబ్బా కిషన్ సిఐ మేడం గారి శిష్యులు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దుబ్బా కిషన్ సిఐ గారు వారిని బ్యాడ్జితో అలంకరించాల్సిందిగా కోరుతాం. గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా, మెసేజ్ చేయాల్సిందిగా కోరుతున్నా. స్థానిక ఎంఈఓ గారు మరియు స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు గారు, అదేవిధంగా ఎస్వి ఉన్నత పాఠశాల సిబ్బంది మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులందరూ, మరి ముఖ్యంగా మా ఆదర్శ నాయకుడు, మాకు ఎప్పుడు మార్గనిర్దేశకంగా ఉండేటువంటి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు విషయంగౌడ్ గారు, నా సోదర సమానులు జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ గారు, ఇతర సంఘాల నాయకులు, మరి మా మండల శాఖ అధ్యక్షులు విజయానంద్ గారు, సోమర్ నాయక్ గారు, ఇంకా భువనగిరి మండల శాఖ అధ్యక్షులు సురేంద్రమోహన్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నారులకు ఆశీస్సులు అందజేస్తూ, అందరికీ కూడా మరి వాస్తవానికి ఇంకా ఒక 2 రిటైర్మెంట్ మీటింగ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళే ఉద్దేశంతో కాస్త ముందుగా ప్రసంగించాల్సి వస్తుంది. మరి సభాధ్యక్షుల వారి అనుమతి తీసుకొని మరి 1 నిమిషంలో ముగించి మరి వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సింది కాబట్టి ఆ అవకాశం ఇస్తారని ఆశిస్తూ, మరి విమల మేడం గారు 34 సంవత్సరాల పాటు ఒకే మండలంలో పనిచేసి ఇక్కడే రిటైర్ అవ్వడం అనేది నిజంగా చాలా అదృష్టమైనటువంటి విషయము. మరి మేడం గారు ఈ 34 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దురు అనడానికి ఇక్కడికి వచ్చినటువంటి వారి శిష్యుడు సిఐ గారే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సో ఇంకా చాలామంది, కొన్ని వందల మంది శిష్యులు మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడి ఉంటారు. కాబట్టి మన టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడే మనకు చాలా సంతోషం కలుగుతుంది. మనం ఎంత జీతం తీసుకునేది అనేది ముఖ్యం కాదు, మనం ఎంతమందిని తీర్చిదిద్దాము, ఎంతమందికి మంచి భవిష్యత్తుని ఇచ్చామనేదే ఒక ఉపాధ్యాయుని యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి ఆ దిశలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా కృషి చేసి నేటి సమాజానికి ఆదర్శంగా ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఆ దిశలో మరి మా పిఆర్టీ సంఘంలో 34 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి విమలా మేడం గారు కూడా చాలామందిని మంచి ఉన్నత స్థితికి చేర్చినందుకు మా సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా మరి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అన్ని సంఘాల వారు కానీ ఎవరైనా కానివ్వండి పిఆర్టీ సంఘం ముందుంటుంది. మరి దానికి ముఖ్యమైనటువంటి నిదర్శనమే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తేనే మరి అలా పిఆర్టీ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు గెలిచారు. వారు కూడా తమ సందేశంలో మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. సరే, అనివార్య కారణాల వల్ల వారు కూడా రావాల్సి ఉంటే రాలేకపోయారు. కాబట్టి ఈ
ఈ శుభ సందర్భంలో మేడం గారికి ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వాస్తవానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవసరం కూడా అది వేరే కార్యక్రమంలో పాల్గొనాలి కాబట్టి ముందుగా అన్నారు. సరే, వాళ్ళు మాట్లాడుతూ చాలా విషయాలు చాలా సమస్యలు కూడా మాట్లాడారు. జనరల్గా ఒక ఉపాధ్యాయునిగా నేను నాలాంటి వారు కోరుకున్నది ఏంటంటే సంఘాలకు అతీతంగా వాస్తవానికి ఉపాధ్యాయ ఉద్యమము చాలా గతంలో ఉన్నట్టయితే లేదు. వాస్తవం ఒప్పుకోవాల్సిన పరిస్థితి వ్యక్తిగత స్వార్థాలు, సమస్యల పరిష్కారం కోసమే మనం పనిచేయాలి. దయచేసి విద్యారంగాన్ని కాపాడుకోవాలి. సమస్యలు అయితే పేర్కొని పోయినాయి, ఆ దిశగా ఎవరు ప్రయత్నం చేసినా మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, సరే వాళ్ళు పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మధుబాయ్ సోదరుడు బాగా భవిష్యత్తు ఉంది, ముందు ముందు కూడా ఇంకా మంచిగా ఎదగాలని తెలియజేస్తూ వారికి ఉద్యోగ విరమణ వై విమలా మేడం వెంకరెడ్డి గారుల ఉద్యోగ విరమణ ఆత్మీయ సభకు సభాధ్యక్షులు శ్రీ భాస్కరణ గారికి, అలాగే ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మండల జిహెచ్ఎంలకు, అలాగే వివిధ సంఘాల నాయకులకు పేరు పేరున, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేడం గారి యొక్క కుటుంబ బంధువులకు, మండలంలోని వివిధ ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అసలు వాస్తవానికి మేడం గారు ఈ మధ్యనే వచ్చినట్టున్నారు ఇక్కడికి, ఈ యొక్క పాఠశాలకి. దీనికి సర్వీస్ ఉందనుకున్న మేడంది, కానీ ఎందుకంటే మేడం గారు ఇక్కడ ఉండబట్టి చాలా రోజు అవుతుంది. ముఖ్యంగా మేడం వాళ్ళది ఎదులగూడెం సొంత గ్రామం. నేను చదువుకున్న బాల్యం అంతా కూడా ఎదులగూడెం గ్రామంలోనే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎదులగూడెం. ఎప్పుడు కూడా నేను వైవేల్ అన్న కూడా మాకంతా తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా మేము వీళ్ళ యొక్క బావుల దగ్గర ఇంటి దగ్గర పెరుగుతూ వీళ్ళని చూసుకుంటూ మరి పెద్ద అయినటువంటి వాళ్ళం మేమంతా కూడా ఎదులగూడెంలో. మరి మేడంతో కలిసి పనిచేసినటువంటి అదృష్టం మాకు దొరకలేదు. కానీ మా గురువు గారు వెంకటరెడ్డి సార్ మాకు ఇంటర్మీడియట్లో మాకు గురువు గారు మాకు ఇంగ్లీషు చెప్పేవారు, బోధించేవారు. మరి వీరు ఇంత తొందరగా అంటే ఈ యొక్క పాఠశాలలో ఇంకా ఉన్న సర్వీస్ ఉందనుకున్నాను, కానీ 34 ఏళ్ళ సర్వీసు అని నాకు ఈ మధ్య తెలిసింది. ఇంత పెద్ద సుదీర్ఘ సర్వీస్లో మరి మేడం గారు మరి ఎంతోమంది విద్యార్థులకు మరి విద్యాబోధన చేస్తూ మరి చాలా ఈ యొక్క మండలంలోనే చాలా రోజులు చాలా కాలం పనిచేసి మరి ఈ యొక్క ఉద్యోగ విరమణ పొందుతున్నందుకు మరొకసారి వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అభినందన సభ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా స్థానిక మండల వలిగొండ మండల ఎంఈఓ గారు, పిఆర్టీయు పూర్వ నల్లగొండ జిల్లా పూర్వ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా స్థాయి మండల స్థాయిలో ఉన్నటువంటి వివిధ సంఘ నాయకులకు అందరికీ నమస్సుమాంజలు. అదేవిధంగా వేదిక ఎదురుగా ఉన్నటువంటి వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, మేడం గారి బంధువులు, విద్యార్థులు అందరికీ కూడా మరి నమస్సుమాంజలు. నేడు 34 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీసును పూర్తి చేసి ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది మరి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి విమల వెంకటరెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సన్మాన కార్యక్రమం అనేది మన ఉపాధ్యాయ వృత్తికే అంకితం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత ఒక పండుగ వాతావరణం అనేది ఏ వృత్తిలో కూడా మనం ఎరగం. కారణం ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైంది, అదేవిధంగా ఉన్నతమైంది. అన్ని వృత్తులను తీర్చిదిద్దేటటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ వృత్తికి పూర్వకాలంలో
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు అని అంటే భగవంతునితో సమానంగా విలువ ఉన్నటువంటి వృత్తి. ముఖ్యంగా సమాజంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర చాలా గొప్పది. విద్యార్థులను భావిభారత పౌరుడిగా, అదేవిధంగా నైతిక ఆధ్యాత్మిక విలువలతో పాటు సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఒక ఉత్తమమైన పౌరునిగా ఎలా ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి మరి విద్యాబోధన, జ్ఞానము ఇవన్నీ కూడా మరి వారికి కలిగించేటటువంటి ఉత్తమమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అలాంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని మరి దిగ్విజయంగా తమ యొక్క పదవీ కాలాన్ని పూర్తి చేసిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ముఖ్యంగా ఒక 3-4 లక్షణాలు ఉంటాయి ఉత్తమ ఉపాధ్యాయుడు. ముఖ్యంగా క్రమశిక్షణ, సమయపాలన, ఉత్తమమైనటువంటి బోధన, తర్వాత ముఖ్యంగా స్టాఫ్ తోటి సమన్వయం, వినయము, విధేయత. ఈ గుణాలు ఉన్నట్లయితే అతను ఉత్తమ ఉపాధ్యాయుడు. ఆ వృత్తిలో రాణిస్తారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అవన్నీ కూడా మన విమలా మేడం గారిలో నేను చూడటం జరిగింది. అందుకే మరి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా మరి భాస్కర్ సారు ఆధ్వర్యంలో జరగటం వారికి మరి చాలా సంతోషం. ముఖ్యంగా మేడం తోటి మరి చూసినట్లయితే నా పరిచయం దాదాపు ఉద్యోగ వృత్తిలోకి రాకముందుకే అనుకోకుండా పరిచయం జరిగింది. సేమ్ డిఎస్సి 89 డిఎస్సిలో మరి ఎన్నిక కావడం జరిగింది. తర్వాత చివరి సర్వీసులో నేను కూడా ఇదే మండలానికి రావడం జరిగింది. సంఘం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు. ఒక భాస్కర్ సార్ తప్ప దాదాపు అందరూ కూడా ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా మరి కొత్త వారే, అందరూ కూడా అంకిత భావంతో పనిచేసేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా భాస్కర్ సారు సమన్వయంతో ఏదైనా కూడా ముందుకు వస్తుంది. ఆ సమన్వయం అనేది చేయడం ప్రతి విషయంలో కూడా మరి మన మండలం ముందుండాలనే ఉద్దేశంతో ఒక ఎన్ఈఓగా మరి వారు ప్రతి విషయంలో సహకరిస్తూ మరి పాఠశాలల అభివృద్ధిలో వారు కృషి గణనీయం. ముఖ్యంగా ఈ మధ్యన మనం బడిబాట అనే ప్రోగ్రాము చూసినట్లయితే ప్రతి పాఠశాలలో ఎంత ఘనంగా చేస్తున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. వారికి మరి ఇదే విధంగా కొనసాగించి మన మండలాన్ని మరి జిల్లాలోనే ముందుంచాలని కోరుకుంటూ, అదేవిధంగా వెంకరెడ్డి సార్ కూడా చెప్పాలంటే మా సేమ్ మండలం పక్క ఒక 5-6 కిలోమీటర్ల దూరం సార్ది పుల్లంలో మా తేరకపల్లి. సారు మరి ప్రత్యక్షంగా పరిచయం లేకున్నా కూడా గతం నుంచి కూడా, ఎందుకంటే మా ఊరికి మా మేనమామల ఊరు కాబట్టి సార్ గురించి నేను అంతకుముందే తెలుసు. మరి ముఖ్యంగా మేడం ఏంటంటే సేమ్ మండల్లో దాదాపు ఈ రోజుల్లో ఎట్లుందంటే ఉపాధ్యాయులు అందరూ కూడా 90% పట్టణవాసం. అలా కాకుండా తన సొంత మండలానికి పూర్తి సేవను, పూర్తి కాలాన్ని అంకితం చేసి మరి వారు ఈ ముఖ్యంగా స్థానికంగా ఉండి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.